అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి మన ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ టెట్ మరియు డీఎస్సీకి ఉపయోగపడే విధంగా మనము మ్యాథ్స్ అలాగే ఇంగ్లీష్ క్లాసెస్ కూడా చెప్తున్నాం టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని. సో, మరి మ్యాథ్స్ సంబంధించి మనం టెక్స్ట్ బుక్‌లోని ప్రతి లెక్క, ప్రతి ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుంటూ వెళ్తున్నాం. సో, అందులో భాగంగా ప్రెజెంట్ మనం వచ్చేసి 6వ తరగతిలోని మొదటి చాప్టర్ అయినటువంటి మన సంఖ్యలను తెలుసుకుందాంలో 4 ఎక్సర్సైజ్ అనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం. 4 ఎక్సర్సైజ్ చూసే ముందు అంతకు ముందు ఉన్నటువంటి కంటెంట్ చూసుకొని, ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉంటే అవి చదువుకొని, తర్వాత 4 ఎక్సర్సైజ్‌లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సో, ఈ విధంగా ప్రతి వీడియోలో మనం ఒక ఎక్సర్సైజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికి 3 ఎక్సర్సైజ్‌లు అయిపోయాయి. ఆ వీడియోస్ చూడకుండా ఎళ్లి చూడండి. అలాగే ఇంగ్లీష్‌లో కూడా ఇప్పటికి 6వ తరగతిలో 3 పాఠాలకు సంబంధించి టోటల్ వొకాబులరీ, గ్రామర్ అంతా చెప్పాము. సో, అవి కూడా మీరు చూడకుంటే మళ్ళీ ఎళ్లి చూడండి. పైన ఐ సింబల్ అయితే ఉంటుంది. అక్కడ క్లిక్ చేసినా కూడా మీకు వీడియోస్ అయితే కనిపిస్తాయి. అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా మేమైతే లింక్ ఇస్తున్నాం. సో, ఆ లింక్ ద్వారా అయినా ఎళ్లి చూడొచ్చు. ప్లే లిస్ట్‌లో లింక్ ఇచ్చాం. సో, అక్కడ క్లిక్ చేస్తే మొత్తం మీకు ఇప్పటివరకు ఉన్న డీఎస్సీ క్లాసెస్ అన్నీ ఉంటాయి. అలాగే మ్యాథ్స్ సంబంధించి మేము టెట్ 2 సార్లు జరిగింది రీసెంట్‌గా 2017, 2018. ఫిబ్రవరి 2018లోను, జూన్ 2018లో. ఆ పేపర్స్‌లో ఉన్నటువంటి మొత్తం మ్యాథ్స్ క్వెషన్‌లన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసాం. సో, ఆ వీడియోస్ కూడా మొత్తం 32 ఉంటాయి. ఒక్కొక్క క్వెషన్ 16 క్వెషన్ పేపర్లు మొత్తము. ఒక్కొక్క క్వెషన్ పేపర్‌ని 2 భాగాలుగా చేసుకొని మొత్తం 32 వీడియోలు చేసాము. సో, అవి కూడా చూడాలనుకుంటే చూడండి. మీకు ఎంతో యూజ్ అవుతాయి. సో, ఇప్పుడైతే మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం ఇంకా. మరి ఇప్పుడు ఇక్కడి వరకు అయిపోయింది మన మూడవ మూడవ అభ్యాసం వరకు. ఇప్పుడొచ్చేసి నాలుగవ అభ్యాసం అయితే చూద్దాం. అంతకుముందు ఉన్నటువంటి మ్యాటర్ చూద్దాం. ఇక్కడ అంతర్జాతీయ సంఖ్యామానం అంటే ఆంగ్ల సంఖ్యామానం గురించి అయితే ఇక్కడ ఇచ్చాడు. సో, మన హిందూ సంఖ్యామానానికి అలాగే అంతర్జాతీయ సంఖ్యామానానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? సో, అదంతా కూడా మనం ఇక్కడ చూద్దాం. మనం సంఖ్యలను చదివే విధానం, రాసే విధానం ప్రపంచ దేశాలకు భిన్నంగా ఉంది. చూడండి, ఇక్కడ మనం సంఖ్యలను చదివే విధానం, రాసే విధానం ప్రపంచ దేశాలకు భిన్నంగా ఉంది. మనం 6 అంకెలు గల సంఖ్యలను లక్షలుగాను, 7 అంకెల సంఖ్యను 10 లక్షల్లోను, అదేవిధంగా కోట్లు, 10 కోట్లు తర్వాత సంఖ్యలను చదువుతాం. కానీ అంతర్జాతీయ సంఖ్యామానం, మన ఇండియన్ సంఖ్యామానం తీసేస్తే మిగిలిన దేశాలు ఉంటాయి కదా! సో, కానీ అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారం ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000 తర్వాత 100, 1000 రావడం జరుగుతుంది. అంటే 10,000 వరకు కామన్ ఉంటుంది మన ఇండియన్ హిందూ అరబిక్ సంఖ్యామానానికి, అంతర్జాతీయ సంఖ్యామానానికి. మనం 10,000 తర్వాత లక్ష అని చదువుతాం. అక్కడ లక్ష చదవకుండా 100, 1000 అని చదువుతారు. సో, 1000, 100 కలిపితేనే కదా మనకు లక్ష అయ్యేది. ఎలాగైనా ఒకటే. కాకుంటే ఇక్కడ మనం చదివే విధానం మాత్రం వేరు. అలాగే రాసే విధానం కూడా వేరుగా ఉంటుంది. కామాలు పెట్టడంలో కూడా. అదేంటనేది ఈ యొక్క ఎక్సర్సైజ్‌లో అనేటువంటిది. మరి మిలియన్లని చదువుతారు. ఇక్కడ 100, 1000ని మిలియన్లు అని చదవడం జరుగుతుంది. సారీ, ఇక్కడ నేను ఏం చెప్పాను, ఇక్కడ 100, 1000, 10 లక్షలు అవుతాయండి ఇక్కడ. సో, 10,000 10 అయితే లక్ష అవుతుంది. సో, నేను ఇక్కడ మీకైతే తప్పు చెప్పాను. అది కింద ఎలాగో మళ్ళీ టేబుల్ ఉంది కాబట్టి అక్కడ చెప్తే మీకు అర్థమైపోతుంది. 1 మిలియన్ అంటే 1000, 1000, 1000 లేదా 10 లక్షలకు సమానం. అదే 1 మిలియన్ అంటే 1000, 1000 లేదా 10 లక్షలకు సమానం. అంటే 10 లక్షలు ఇక్కడ 1000, 1000 కలిపితే 10 లక్షలు అవుతుంది. అదేవిధంగా 10 మిలియన్లు, 100 మిలియన్ల తర్వాత 1 బిలియన్ అంటారు. సో, తర్వాత మనకు 10 మిలియన్లు, 100 మిలియన్ల తర్వాత బిలియన్ అని అంటారని ఇచ్చారు. మీకు టేబుల్ చెప్తే అర్థమైపోతుంది. ఇక్కడ ఉన్న మ్యాటర్ కూడా ఒకసారి చదువుతున్నా. 1 బిలియన్ అంటే 1000 మిలియన్లకు సమానం. ఒకళ్ళ స్థానంలో మొదలెడి ప్రతి 3 స్థానాల తర్వాత కామాలు వస్తాయి. సో, అదంతా కూడా ఇక్కడ చెప్దాము. మీకు ఎగ్జాంపుల్స్ చెప్తే అర్థమవుతుంది. ఉదాహరణ కింది సంఖ్యను పరిశీలిద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి వరకు ఉంది. మన హిందూ అరబిక్ సంఖ్యామానం ప్రకారం ఏం చేయాలి? కామాలు పెట్టుకోవాలి. ఎన్ని? మొదట 3 నంబర్ల తర్వాత కామాలు పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన 2 నంబర్లకు ఒకసారి కామాలు పెట్టుకుంటూ వెళ్ళాలని చెప్పాను. దీన్ని చదువుకున్నట్టయితే 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. కాబట్టి మనం ఏం చదువుతాం? 4,56,90,255 అని చదువుతాం. అదే ఆంగ్ల సంఖ్యామానానికి వచ్చేసరికి మీరు కామాలు ఎలా పెడతారంటే మొదట కామాలు పెట్టేది నేర్చుకోండి. మన హిందూ అరబిక్ సంఖ్యామానం ప్రకారం అయితే ఫస్ట్ 3 సంఖ్యలు పెడతారు. తర్వాత 2 సంఖ్యలకు పెట్టుకుంటూ వెళ్తారు. కానీ ఇక్కడ మాత్రం మనము 3, 3 సంఖ్యలకు పెట్టుకుంటూ వెళ్తాం. అన్ని చోట్ల కామన్. ఇక్కడ మనం మొదట మాత్రం 3కి పెట్టి తర్వాత 2, 2 సంఖ్యలకు కామాలు పెడతాము ఇలా. ఇక్కడ మాత్రం చూడండి, ప్రతి 3 సంఖ్యలకు కామాలు పెడతాం. ఇంకా ఒకవేళ ఇక్కడ ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ మళ్ళీ కామా రాదు. ఇక్కడ ఇంకొక నంబర్ ఇంకా రాసుకోవచ్చు ఒకవేళ రాసుకోవాలనుకుంటే. అవి ఎగ్జాంపుల్స్‌లో వస్తాయి మీకు. సో, ఈ అంతర్జాతీయ సంఖ్యామానం అయితే 3 నంబర్లకు ఒకసారి కామా పెట్టుకుంటాం. అదే హిందూ అరబిక్ సంఖ్యామానం అయితే మొదట మాత్రమే 3 నంబర్ల తర్వాత, ఇక మిగిలిన వాటికి అన్నీ కూడా 2, 2 నంబర్ల తర్వాత ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఇంకట్లా చదువుకున్నట్టయితే ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000 వరకు కామన్. తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే 100, 1000 అని చదవాలి. 100,000 తర్వాత మనకేమొస్తుందంటే మిలియన్.
తర్వాత ఇక్కడ 10 మిలియన్లు. మొత్తం ఇక్కడ ఎన్ని మిలియన్లు ఉన్నాయి? మిలియన్, 10 మిలియన్. మొత్తం 45 మిలియన్లు. 45 మిలియన్ల. ఇక్కడ వందల్లో చదవాలి. 690,000. 690,255. ఇక్కడ వందలు, వేల వరకు కామను. వందలు, ఒకట్లు, పదులు కామనే వస్తాయి. కానీ వేలు, 10,000 తర్వాత 100,000 అనేది రావడం జరుగుతుంది ఇక్కడ అంతర్జాతీయ సంఖ్యామానంలో. మీరు ఎక్కువ ఎగ్జాంపుల్స్ అనేది ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకదానికి అర్థం కాకపోవచ్చు. ఇక్కడ మనము వేలు, 10,000 తర్వాత లక్ష అని చదువుతాం. కానీ ఇక్కడ లక్షకు బదులుగా ఆంగ్ల సంఖ్యామానంలో 100, 1000 అని చదవాలి. ఇక్కడ లక్ష తర్వాత 10 లక్షలు చదువుతాం. కానీ ఇక్కడ 10 లక్షల బదులు మిలియన్ అని చదవాలి. మిలియన్ తర్వాత మనం ఏం చేస్తాం? కోటి అని చదువుతాం. కోటికి బదులు ఇక్కడ మనము ఏం చదవాలి అంటే 10 మిలియన్లు అని చదవాలి. మిలియన్, 10 మిలియన్. తర్వాత 100 మిలియన్, 10 కోట్లకైతే. సో అలా ఇక్కడ కింద టేబుల్ ఇచ్చాడు, అక్కడ చూద్దాం. రెండు సంఖ్యామాన పద్ధతిలో వందల స్థానం వరకు ఎటువంటి తేడా లేదని మీరు గమనించే ఉంటారు. చెప్పాను కదా, పదులు, వందలు, అలాగే ఒకట్లు ఏం తేడా లేదనేటువంటిది. మరి మీరు పరిశీలించిన ఇతర అంశాలు చెప్పండి. మనం ఇప్పుడు ఒకసారి రెండు సంఖ్యామాన పద్ధతిలో స్థానాలను పోలుద్దాం. ఇక్కడ ఒకట్లు ఒకట్లుగానే ఉంటుంది చెప్పుకున్నట్టు. ఈ ఎగ్జాంపుల్తో కూడా చెప్తాను. పదులు పదులుగానే ఉంటుంది. తర్వాత వందలు వందలుగానే ఉంటుంది. వేలు వేలుగానే ఉంటుంది. 10,000 10,000గానే ఉంటుంది. కాకుంటే ఇక్కడ లక్షల స్థానానికి వచ్చేసరికి ఏమవుతుంది? 100,000గా మారుతుంది. అదే 10 లక్షల స్థానానికి వచ్చేసరికి మిలియన్గా మారుతుంది. అదే కోట్ల స్థానానికి వచ్చేసరికి 10 మిలియన్లుగా మారుతుంది. అదే 10 కోట్ల స్థానానికి వచ్చేసరికి 100 మిలియన్లుగా మారుతుంది. 100 మిలియన్లు. అదే 100 కోట్ల స్థానానికి వచ్చేసరికి మీకు ఇక్కడ బిలియన్గా మారుతుంది. సో ఇది మీరు గమనించుకోవాల్సింది. 10,000 వరకు కామన్ అండి. 10,000 తర్వాత లక్షకు బదులుగా 100,000 చదువుతాం అంతర్జాతీయ సంఖ్యామానంలో. తర్వాత లక్ష తర్వాత మనకి హిందూ సంఖ్యామానంలో ఏమొస్తుంది? 10 లక్షలు వస్తుంది. ఆ 10 లక్షలను ఏమని చదువుతామంటే మిలియన్గా చదువుతాం. 1 మిలియన్ అంటే 10 లక్షలను గుర్తుపెట్టుకోండి. కోటికి 10 మిలియన్లు. 10 × 10 100 లక్షలు కలిపితేనే కదా మనం యాక్చువల్గా మన లెక్క ప్రకారం కోటి అయ్యేది. సో అప్పుడు 10 మిలియన్లు. తర్వాత 10 కోట్లకు 100 మిలియన్లు. అదే 100 కోట్లని ఏమంటారంటే 1 బిలియన్ అంటారు. సో పై స్థానాల పట్టిక ఆధారంగా మనం ఈ సంఖ్యల మధ్య కొన్ని సంబంధాలను ఏర్పరచవచ్చు. 10 లక్షలు అంటే 1 మిలియన్, అంతే కదా. 10 లక్షలు అంటే 1 మిలియన్. 1 కోటికి 10 మిలియన్లు. అలాగే 10 కోట్లకు 100 మిలియన్లు. 100 కోట్లకు 1 బిలియన్ అని రాసుకోవచ్చు. ఇంకా అదే మనకి ఇక్కడ ఇచ్చిన టేబుల్ని ఇక్కడ మళ్ళీ సపరేట్ రాస్తాడు. ఎక్కడి నుంచి మనకు మారేది? ఇక్కడ 1 లక్షని మామూలుగా ఇంకా 10 లక్షల నుంచి వాడాన్ని ఇచ్చాడు. 1 లక్షని 100,000 అని రాయాలి. 1 లక్షని 100,000 అని రాసుకోవాలి. సో ఇప్పుడు మీరు కింద ఎగ్జాంపుల్లో చూద్దాం, అర్థమవుతుంది. కింది సంఖ్యలను అంతర్జాతీయ సంఖ్యామాన పద్ధతిలో కామాలతో విభజించి చదివే పద్ధతిలో తిరిగి రాయండి. సో ఇక్కడ కామాలతో విభజించమన్నాడు. అంతర్జాతీయ సంఖ్యామానంలో అంటే ఏం చేయాలి? 3 నెంబర్లకు ఒకసారి కామాలు పెట్టాలి. జస్ట్ సింపుల్ అంతే. 3 నెంబర్ల తర్వాత కామ పెట్టాం, తర్వాత 3 నెంబర్ల తర్వాత కామ పెట్టాం, అంతే. మనం జస్ట్ ఇక్కడ కామాలు మాత్రమే పెట్టమన్నాడు కాబట్టి కామాలు పెట్టాం. ఇక్కడ సేమ్ 3 నెంబర్ల తర్వాత 3 నెంబర్ల తర్వాత. ఇక్కడ అంతర్జాతీయ సంఖ్యామానం అన్నాడు, హిందూ సంఖ్యామానం అన్న. అంతర్జాతీయ సంఖ్యామానం 3 నెంబర్ల తర్వాత కామ పెట్టుకోవాలి. 3 నెంబర్ల తర్వాత పెట్టాం. ఇంకా 3 నెంబర్ల తర్వాత ఇంకా నెంబర్ లేదు కాబట్టి ఇంకా కామ అవసరం లేదు. ఇక్కడ 3 నెంబర్లు, తర్వాత మళ్ళీ 3 నెంబర్లు, ఇక్కడ మళ్ళీ 3 నెంబర్లు. సో ఇలా జస్ట్ 3 నెంబర్ల తర్వాత కామ పెట్టుకున్నట్టయితే ఇంకా అదే మనకు సమాధానం అయిపోతుంది. తర్వాత మీ స్నేహితుల కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్ నెంబర్లు సేకరించి వాటికి అమలు చూపించి ఆంగ్ల సంఖ్యామానంలో చదవండి, రాయండి. అదొక స్టూడెంట్స్ సంబంధించి యాక్టివిటీ ఇచ్చారు. సో మీ ఫోన్ నెంబర్ తీసుకొని అందులో 100,000 అనేది చదువుకోమన్నాడు. సో అది యాక్టివిటీ కాబట్టి మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు యాక్టివిటీ అనేటువంటిది. కింది సంఖ్యను హిందూ సంఖ్యామానంలోను ఆంగ్ల సంఖ్యామానంలోను అక్షరాలలో రాయండి. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి సంఖ్యలు 2 ఉన్నాయి. ఈ సంఖ్యను హిందూ సంఖ్యామానంలోనూ రాయాలి, తర్వాత ఆంగ్ల సంఖ్యామానంలోనూ రాయాలి. దీన్ని మనము ఇంకా రాద్దాం. కిందకి ఇక్కడ స్థలం ఉంది. మొదట హిందూ సంఖ్యామానంలో రాద్దాం. హిందూ సంఖ్యామానం ప్రకారం మనం ఏం చేయాలి? మొదట 3 నెంబర్లు కామా పెట్టుకుంటాం, మళ్ళీ 2 నెంబర్లు కామా పెట్టుకుంటూ వెళ్తాం. సో ఇప్పుడు మనం ఈజీగా చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 12,31,15,027 అని ఈజీగా చదివేయచ్చు. సో దీని ప్రకారం రాద్దాం. కామాలు పెట్టుకున్నాం కాబట్టి. కామాలు పెట్టుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా మీరు కామాలు పెట్టుకుంటే ఈజీగా రాసేసేయచ్చు. అది కూడా నేను చెప్తాను. సో ఇప్పుడు ఇది రాద్దాం. ఇక్కడంత 12 కోట్ల. సో కొంచెం మీకు తెలుగు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే నేను సిస్టంలో రాస్తున్నా కాబట్టి మౌస్తో రాస్తున్నా. సో మనము చేతితో రాసిన హ్యాండ్ రైటింగ్ అలా పడుతుంది. మౌస్తో రాస్తే కొంచెం సరిగ్గా కనిపించకపోవచ్చు, కానీ మీకు రాస్తున్నా. నోట్తో చెప్పినా కానీ పర్లేదు, కానీ రాస్తున్నా ఇక్కడ.
ఇక్కడ 12 కోట్ల, నిదానంగానే రాస్తున్నాను, 12,31,00,000 తర్వాత 12,31,00,000 15,000 ఉన్నాయి కదా, 15,027 మనకేం ఎగ్జామ్లో ఇట్లా రాయమని ఏమి అడగరు, కాకుంటే మనం తెలుసుకోవాలి ఈచ్ అండ్ ఎవరీ ప్రాబ్లం కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇది హిందూ సంఖ్యామానం ప్రకారం చూసుకుంటే 3 నెంబర్లు మొదలు పెట్టుకొని ఇంకా తర్వాత 2 నెంబర్లు విభజించుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ మధ్యలో ఉన్న వేలకు సంబంధించి, ఇది లక్షలు, ఇది కోట్లకు సంబంధించి అనేటువంటిది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదే నెంబర్ని ఆంగ్ల సంఖ్యామానంలో కూడా రాయమని కాబట్టి రాద్దాం. మొదటి నేను కామాలతోటి వేసుకుంటాను, మళ్ళీ అర్థమయ్యేకి నేను ఇక్కడ కింద రాస్తాను అది. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 3 నెంబర్ల తర్వాత కామాలు పెట్టుకోవాలి, అంతే కదా. ఇక్కడ ఉన్నదంతా కూడా 1, 10, 100. ఇక్కడ 3 కామాలంతా వేలకు సంబంధించే ఉంటుంది, ఇక్కడంతా కూడా మిలియన్లకు సంబంధించే ఉంటుంది. వేల తర్వాత మనకు ఆంగ్ల సంఖ్యామానంలో చూడొచ్చు, ఇక్కడ వేల తర్వాత వచ్చేది మిలియన్లు, మిలియన్ తర్వాత వచ్చేది బిలియన్లు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అంతా కూడా వేలలో చదువుకుంటాం, ఇక్కడ ఉన్నటువంటిది అంతా మిలియన్లలో చదువుకుంటాం. అంటే అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఇక్కడ మిలియన్లు అంటే 1, 100, 1, 10, 100, 1000, 10,000, 100,000, 1 మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్. సో 100 మిలియన్ల వరకు ఉంది, అంతే కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది 123, ఇక్కడే రాస్తాను చూడండి, 123, 123 అనేది నేను 123 అని రాస్తున్నాను, తెలుగులో నీట్గా రాయాలి కాబట్టి. తెలుగు అర్థం అవ్వకుంటే ఏమనుకోకండి. 123 మిలియన్లు. సో అది మిలియన్లు అనుకోండి, మిలియన్ రాశాను. మిలియన్లు ఇది వేలు ఎన్ని ఉన్నాయి, 115,000. 115,000, 115 అంటే 115,000. 115,000. ఇంకా 27 అనేది కామన్. 27 అనేది మనకు ఇంకా హిందూ సంఖ్యామానం ప్రకారం, అలాగే ఆంగ్ల సంఖ్యామానం ప్రకారం ఇక్కడ వందల స్థానం వరకు సేమ్ ఉంది కాబట్టి 27 అనేది అలాగే వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ 12,31,15,027 అని రాసినది. ఇక్కడ ఏమైంది, అంతర్జాతీయ సంఖ్యామానంలో 123 మిలియన్ల 115,027 అయింది. చూడొచ్చు డిఫరెన్స్ అనేటువంటిది. ఇక్కడ కోట్లు లక్షల్లో రాస్తే ఇక్కడ వేలు మిలియన్లలో రాసాం. అంటే ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ లక్షలు రావు, కోట్లు రావండి. అంతర్జాతీయ సంఖ్యామానం రాసినప్పుడు వేలు వస్తాయి మన ఇండియన్ సిస్టమ్ ప్రకారమే, కాకుంటే లక్షలు అనేటువంటిది ఉండదు, కోట్లు అనేటువంటిది ఉండదు. డైరెక్ట్గా వాళ్ళకు బిలియన్ అనేటువంటిది ఉంటుంది, మిలియన్ తర్వాత బిలియన్ అనేది వస్తుంది. సో అలా మనం ఇక్కడ 10 కోట్లు, 100 కోట్లు, అలా 1000 కోట్లు అని చదువుకుంటూ వెళ్ళిపోతాం. అక్కడ ఆ యొక్క 100 కోట్లు మనకు ఇక్కడ 100 కోట్లు అనేది బిలియన్గా మారిపోతుంది అంతర్జాతీయ సంఖ్యామానంలో అయితే. ఈ ఎగ్జాంపుల్ చూసాం. ఇప్పుడు రెండో ప్రశ్నకు కూడా సేమ్ ఇలాగే రాద్దాం. మొదట దీని అయితే రేట్ చేసుకుందాం. మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా అర్థం కాకుంటే కామెంట్ చేయండి, మళ్ళీ అయినా కూడా నేను చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను, ఒకవేళ నెక్స్ట్ వీడియోలో ఏమన్నా. ఆల్మోస్ట్ నేను చాలా నీట్గా క్లియర్గా అయితే చెప్తున్నాను. డిఫరెన్స్ ఏంటనేది కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను. అక్కడ ఏమంటే మనకు హిందూ సంఖ్యామానంలో మనకు లక్షలు కోట్లలో చదువుతాం. ఇక్కడ ఏమంటే 100, 1000 తర్వాత మిలియన్లు, బిలియన్లలో చదువుకుంటాం అంతే. ఇక్కడ ఈ టేబుల్ చూస్తేనే చాలా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. 10,000 బదులు 10,000 చదువుతాం, లక్షకు బదులుగా 100,000 అని చదువుకుంటాం, 10 లక్షల బదులుగా మిలియన్ అని చదువుకుంటాం అని. చాలా వరకు మీకు ఎగ్జామ్లో ఇదే ఇస్తున్నాడు, అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారమే ఇస్తుంటాడు ఎగ్జామ్లో. 1 మిలియన్ అనేటువంటిదే ఇస్తాడు ఎగ్జామ్లో ఇస్తే, లేదంటే 1 బిలియన్ అలా. మనకు ఎగ్జామ్లో ఒక ప్రశ్న అయితే అడిగాడు, అది ఎప్పుడంటే టెట్ 21 ఫిబ్రవరి 2018 అనుకుంటా, టెట్కి సంబంధించి 10 బిలియన్లో ఎంతో సంథింగ్ 100 బిలియన్కి ఎన్ని సున్నాలు ఉంటాయనేది అడిగినాడు. అది నేను లాస్ట్లో అయితే ఒకసారి ఆన్సర్ చెప్తాను. అది క్వశ్చన్ ఒకసారి నేను చెక్ చేసి వీడియో పేజ్లో పెట్టి మళ్ళీ ఆ క్వశ్చన్ చూసి మీకు ఆన్సర్ అయితే అది గురించి చూపిస్తాను, ఎన్ని సున్నాలు ఉంటాయనేటువంటిది. సో ఇప్పుడు ఇది క్వశ్చన్ అయితే రాద్దామని చెప్పాను కదా, ఇది చూద్దాం. ఇప్పుడు హిందూ సంఖ్యామానం ప్రకారం మొదటి
నెంబర్ తర్వాత కామ పెట్టుకోవాలి, తర్వాత 2 నెంబర్లు, తర్వాత 2 నెంబర్లు. ఇప్పుడు చూసుకుంటే ఈజీగా చదివేయచ్చు. 8,43,43,092. సో ఇది రాయమంటారా? సో రాస్తాను చూడండి, ప్రాబ్లం ఉండదు. 8,96,00,000 అర్థం అవ్వకపోవచ్చు. సో ఎందుకంటే స్క్రీన్ మీద రాస్తున్నాం కదా. 8,96,43,000 43,092. 92 మనకు 92 అనేది ఇంకా అన్నిట్లోనూ కామన్ వస్తుంది. ఇంకా మిగిలినవే మారుతాయి. సో ఇప్పుడు ఇది అంతర్జాతీయ సంఖ్య మనం రాసుకుంటే 3 నెంబర్ల తర్వాత కామాలు పెట్టుకోవాలి. ఇక్కడ 3 పెట్టుకుంటే ఇప్పుడు మనకి ఏమైంది, వేలు వందల్లో ఉన్నాయి, కానీ ఇక్కడ మిలియన్ చూసుకుంటే 10 మిలియన్ల వరకే ఉంది, 100 మిలియన్లు లేదు. కాబట్టి డైరెక్ట్గా మనం ఏం రాసుకోవచ్చు, 89 మిలియన్ల, మనం ఇక్కడ అక్షరాల్లో రాయాలి కదా, 89 మిలియన్ల, ఇక్కడ వేలు ఎన్ని ఉన్నాయి, 643,000 ఉన్నాయి, 643,000, 643,092. ఇంకా 92 అనేది మారదు, మనకు 100 స్థానం వరకే మారదు కాబట్టి 92 అలాగే వస్తుంది. సో ఇది చూసుకుంటే ఇక్కడ 8 కోట్ల, చూడొచ్చు ఇక్కడ ఎంత రాసాం మనము, 8,96,43,092 అనేది ఇక్కడ ఏమైపోయింది, 89,643,092గా మారింది. చూడొచ్చు డిఫరెన్స్ అటువంటిది. వేలల్లో మనకి లక్షల స్థానాలు రావు, ఇక్కడ అంతర్జాతీయ సంఖ్య మనం రాసినప్పుడు లక్షల స్థానాలు అయితే రావు, కోట్ల స్థానాలు రావు. వాటి ప్లేస్లో మనకి ఏమొస్తాయంటే వందల, వేలు, మిలియన్లు రావడం జరుగుతుంది. అర్థమైంది అనుకుంటే క్లియర్గా. మీరు ఏం లేదు, మీకు అంత మైండ్లో గుర్తుండాల్సింది జస్ట్ ఒక టేబుల్ మాత్రమే. ఇక్కడ ఉన్నటువంటి టేబుల్ గుర్తుంటే చాలు, ఇంకా మీరు ఈజీగా రాసేయచ్చు. వీటి మీద అంత పెద్దగా మనకు ఏం బిట్లు పడకపోవచ్చు. 10 ఇయర్స్లో మనకి ఏమన్నా కూడా సున్నాలు, 1 మిలియన్లో ఎన్ని సున్నాలు ఉంటాయి, 1 బిలియన్లో ఎన్ని సున్నాలు ఉంటాయి అని అడగచ్చు. లేదంటే 1 మిలియన్ అంటే ఎన్ని లక్షలు అనేటువంటిది అట్లా డైరెక్ట్ బిట్లే అడిగేయచ్చు డైరెక్ట్గా. కాబట్టి మీరు ఈ టేబుల్ ఒకటి గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఇక్కడ కింది సంఖ్యలు చదివి జవాబు ఇవ్వండి అని అన్నాడు. సో ఇక్కడ ఇచ్చిన సంఖ్య ఎలా ఉంది చూడండి, 3 నెంబర్ల తర్వాత కామా ఉందంటే మనం ఏమని అర్థం చేసుకోవాలి, ఆటోమేటిక్గా ఇది అంతర్జాతీయ సంఖ్య మనంలో ఉందనేటువంటిది మనం గమనించుకోవాలి. ఇప్పుడు చూసుకున్నట్టు ఇక్కడ ఇది 1, 10, 100, 1000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్, అంతే కదా. మనకి వేల తర్వాత వచ్చేది మిలియన్. ఇక్కడ లక్షలు రావు, కోట్లు రావు, మిలియన్లే వస్తాయి. చూడొచ్చు ఇక్కడ మిలియన్ల స్థానంలో గల సంఖ్య, మిలియన్ల స్థానం అంటే ఎక్కడ వరకు వస్తుంది, ఇక్కడ 100,000. మిలియన్ అంటే ఇటు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మిలియన్, ఇది మిలియన్, ఇది 10 మిలియన్, ఇది 100 మిలియన్. కానీ ఇక్కడ మిలియన్ స్థానం ఒకటి అడిగాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 2. మిలియన్ స్థానంలో గల సంఖ్య ఎంత 2. తర్వాత వందల స్థానం అంటే కామన్, 1, 10, 100. 100 అంటే ఇదే కదా, 4 ఉంది. 100 స్థానంలో ఏముంది, 4 ఉంది. తర్వాత 10 మిలియన్లు, ఇక్కడ 100,000 తర్వాత ఏమవుతుంది మిలియన్, 10 మిలియన్. 10 మిలియన్ అంటే ఇదే కదా వచ్చేది 0 కాబట్టి 0. తర్వాత సంఖ్యలో ఎన్ని మిలియన్లు ఉన్నాయి, ఇక్కడ ఇవన్నీ 1, 10, 100, ఇక్కడ అంతా వేలు, ఇక్కడ మిలియన్లు. మొత్తం ఎన్ని మిలియన్లు ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే 302 మిలియన్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 302 మిలియన్లు. మీరేం అంతే, మనకు ఇది 302 మిలియన్లు. ఎన్ని ఉన్నాయంటే 302 అంతే, మిలియన్లు అనేం రాయాల్సిన అవసరం లేదు. మీరేం లేదు, ఇక్కడ 3 చూపించుకున్నప్పుడు ఇది ఒక భాగం అంతా కూడా వందల వరకు ఉంటుంది, ఇంకా మిగిలిన భాగం అంతా వేలల్లో ఇది అంతా వేలల్లో ఉంటుంది, ఇంకా మిగిలినంతా మిలియన్లలో ఉంటుంది. అదే నెక్స్ట్ తర్వాత కామా వస్తే అది బిలియన్లలో ఉంటుంది. అంతే, కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు. మొదట 3 కామాలకు మొదటి నెంబర్ వచ్చేసి వందల వరకు ఉంటుంది. తర్వాత వచ్చే 3 నెంబర్లు వేలు, అన్నీ వేలే. తర్వాత వచ్చే 3 నెంబర్లు అన్నీ కూడా మిలియన్లే. ఆ తర్వాత వచ్చే నెంబర్లు ఏమన్నా ఉంటే ఇంకా పెద్ద నెంబర్లు ఇస్తే అవి బిలియన్లలో ఉంటాయి అంతే. సో ఇది ఎక్సైజ్ సంబంధించి. ఇంకా 1.7 నిత్య జీవిత సమస్యలతో పెద్ద సంఖ్యలో వాడుకోండి. సో 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు, అలాగే 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు, 1 సెంటీమీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు,
అటువంటిది ఇచ్చాడు మెజర్మెంట్స్ ఇచ్చి. సో, వాటిని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో, అవన్నీ మనం చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఎక్సర్సైజ్‌లో ఎగ్జాంపుల్స్ సుమారుగా ఉన్నాయి. 3, 4 3 ఇక్కడ ఒక 4 దాకా ఉన్నాయి. ఆ ఎక్స్‌ప్లనేషన్ కూడా చాలా ఉంది నెక్స్ట్ ఎక్సర్సైజ్‌కి. ఈ ఎక్సర్సైజ్‌లో దాదాపుగా 6, 9 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూద్దాం. ఈ 9 ప్రాబ్లమ్స్ ఒకే వీడియో కానీ ఇక్కడ ఒక 4 13, 14 లెక్కలే ఉన్నాయి ప్రాబ్లమ్స్. అన్నీ అంటే సింపుల్‌గానే అయిపోతాయి. కానీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి క్లియర్‌గా కొంచెం లేట్ అవ్వచ్చు. వీలైతే ఈ యొక్క 1.5 ఎక్సర్సైజ్ అనేటువంటిది 2 భాగాలుగా అయినా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఒకటో భాగంలో దాదాపుగా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇక్కడ 5 ప్రశ్నలు ఎక్స్‌ప్లెయిన్ చేసేసి ఇంకా మిగిలిన 4 ప్రశ్నలు ఎక్సర్సైజు తర్వాత మనం ఏమేమి నేర్చుకున్నాం అనేటువంటిది చివరగా అది ఒక ఎక్సర్సైజు. అదంతా కూడా మొత్తం అది 4 ప్రాబ్లమ్‌లు ఈ యొక్క పాయింట్స్ అన్నీను ప్లస్ ఇక్కడ శ్రీనివాస రామన్ గురించి ఎక్స్‌ట్రాగా ఒక మ్యాథమెటిషియన్ గురించి ఇచ్చింటాడు 6th క్లాస్ టెక్స్ట్ బుక్‌లో ఎవ్రీ చాప్టర్ తర్వాత. సో, ఆ పాయింట్స్ చదువుకుంటే సరిపోతుంది. ఇప్పటికి ఇది 4 వీడియోలు అయిపోయాయి. ఇంకొక 2 వీడియోలతో ఈ చాప్టర్ మొత్తం అయిపోతుంది. చూడండి ఈ ఒక్క చాప్టర్ చెప్పడానికే మినిమమ్ ఎన్ని గంటలు పట్టింటుంది అనేటువంటిది మీకు వీడియో లెంత్ చూస్తేనే అర్థమైపోతుంది. సో, కాబట్టి అన్ని వీడియోల లెంత్ చూసుకుంటే దాదాపుగా ఈ ఒక చాప్టరే ఇప్పటికే దాదాపుగా 2 గంటల పైన ఉంది కంటెంట్. ఇంకా అవి చెప్తే దాదాపుగా ఒక చాప్టర్ చెప్పడానికి వీడియో రూపంలో 3 గంటల సమయం పట్టింది. అంటే మళ్ళీ మనకు మళ్ళీ అది అన్ని వీడియోలు చేయడానికి మళ్ళీ మాకు ఎడిటింగ్ చేయడానికి అదంతా ఎంత టైం పట్టింది అనేది అటువంటిది మీరు ఆలోచించుకోండి. కాబట్టి ఇంత సమయం అటువంటిది ఒక వీడియో చేయాలంటే కష్టపడుతున్నాం కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏం లేదు. మీకు ఫ్రీగానే కంటెంట్ అందిస్తాం. ఎటువంటి డబ్బులు లేకుండా మీకు చాలా వరకు చాలా చోట్ల మీకు డబ్బులు కలెక్ట్ చేస్తుంటారు. మీరు కంటెంట్ ఏదైనా కొన్ని లెక్కలు చెప్తారు అంతే. మళ్ళీ తర్వాత ఎగ్జామ్స్ అనో ఏదో ఒకటి డబ్బులు కట్టండి అంటారు. మేమైతే ఎగ్జామ్స్ కూడా మీకు త్వరలోనే స్టార్ట్ చేస్తాం అనుకుని చెప్పాను. ఏ రోజు ఎక్సైజ్, 6 ఎక్సైజ్ సంబంధించి ఎగ్జామ్స్ కూడా పెడదామన్నాను. సో, అదేంటంటే మీకు డైరెక్ట్‌గా యాప్ అనేటువంటిది తీసుకొద్దామనే ఉద్దేశ్యంతో కొంచెం పెండింగ్‌లో పెట్టాము. సో, ఈ యాప్ అనేటువంటిది కూడా మనకు నెక్స్ట్ వీక్ ఆల్మోస్ట్ అంతా కూడా మనకు ప్లే స్టోర్‌లో అవైలబుల్‌లోకి వస్తుంది. సో, అప్పుడు మీరు ఉచితంగా కూడా పరీక్షలైతే రాసుకోవచ్చు. సో, వెబ్‌సైట్‌లో అయినా పెట్టొచ్చు. మన వెబ్‌సైట్ లింక్ అయితే కింద ఉంది. అక్కడైనా పెట్టొచ్చు. కాకుంటే ఒకటేసారి యాప్‌లోనే పెడదాం అనేటువంటి ఉద్దేశ్యంతో ఇంకా అలా ఎగ్జామ్స్ పెట్టలేదు అంతేగాని అంటే మీకు ఫ్రీగా ఎగ్జామ్స్ కూడా మీకు ఖచ్చితంగా వస్తాయి. ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు. అలాగే ఈ యొక్క 2 క్లాసెస్ చెప్తున్నాం కాబట్టి ఇవే కాకుండా ఎగ్జామ్స్ ఇంకా మిగిలిన క్లాసెస్ సైకాలజీ అంట, తెలుగు, తర్వాత సైన్స్, సోషల్, ట్రై మెథడ్స్ ఇవన్నీ కూడా క్లాసెస్ ఏం చెప్పకపోయినా మీకు పరీక్షలు మాత్రం చాప్టర్ వైస్‌గా మీకైతే ఖచ్చితంగా కూడా నిర్వహిస్తాం. అన్నీ కూడా ఉచితంగా ఒక యాప్ అనేటువంటి డౌన్‌లోడ్ చేసుకుంటే అందులోనే అన్నీ వచ్చే విధంగా డిజైన్ అయితే చేస్తున్నాం. యాప్ అనేటువంటిది ఇంకా లాంచ్ అవ్వలేదు. ప్లే స్టోర్‌లో అయితే లేదు ఇప్పటికి. త్వరలోనే నెక్స్ట్ వీక్‌లోనే మీకు ప్లే స్టోర్‌లోకి వస్తుంది. అప్పుడు ఇన్ఫార్మ్ చేస్తే మీరైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ ఆఫ్ కంటెంట్ అందులో. ఏం డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగానే ఎగ్జామ్స్ అన్నీ రాయొచ్చు. మీ వీడియోస్ కూడా ఫ్రీగానే రావడం జరుగుతుంది. అలా. సో, ప్రస్తుతానికైతే మనం అన్నీ కూడా ఫ్రీగానే అయితే చెప్తున్నాం. ఇప్పటివరకైతే ఎటువంటి డబ్బులైతే కలెక్ట్ చేయలేదు. మీకేమైనా టెట్ మరియు డీఏకి సంబంధించి మెటీరియల్స్ కావాలనుకుంటే పీడిఎఫ్స్ మీకు వాటికి మాత్రం మీకు అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మెటీరియల్స్ చాలా మెటీరియల్స్ వస్తాయి ఈచ్ సబ్జెక్ట్ సంబంధించి. సో, మెటీరియల్స్ అన్నీ కావాలనుకుంటే రూ. 500 పే చేయాలి. అదే కేవలం ఈచ్ సబ్జెక్ట్ సింగిల్ సబ్జెక్ట్ కావాలనుకుంటే రూ. 100 పే చేస్తే సరిపోతుంది. మీకు కింద నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్‌కి కేవలం వాట్సాప్ మాత్రమే. నో ఫోన్ కాల్స్. మీరు మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అవి టెట్ మరియు డీఎస్సీకి ఎంతో ఉపయోగపడతాయి. మీకు డీఎస్‌కి సంబంధించి పర్స్పెక్టివ్ కూడా అందులోనే ఉంటుంది. ట్రై మెథడ్స్ అన్నీ కూడా వస్తాయి మెటీరియల్స్. ఒక జీకే తప్పితే. ఎందుకంటే జీకే అనేటువంటిది ఎక్కడైనా ఇవ్వచ్చు కాబట్టి జీకే మెటీరియల్ ఉండదు. మిగిలిన అన్ని కంటెంట్ మెథడ్స్ అన్నీ ఉంటాయి. సో, ఇది ఈ క్లాస్ అయితే. మరి తప్పకుండా క్లాస్ నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి. షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే మన ఛానల్ రీసెంట్‌గానే 50,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు. సో, మరి అందరూ సపోర్ట్ చేసినందుకైతే ధన్యవాదాలు. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సపోర్ట్ చేశారో. సో, దాదాపుగా 2 ఇయర్స్ పైగా పట్టింది 50,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి. సో, మరి నిదానంగా సబ్స్క్రైబర్స్ వచ్చారనుకోండి మనకు. సో, కాబట్టి ఎన్ని రోజులు పట్టిందని సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి కాదు. మనం కంటెంట్ ఎంత అందిస్తామనేటువంటిది ముఖ్యం. సబ్స్క్రైబ్ మనకు సారీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు 10 మంది ఉన్న ఉంటే ఒకటే, 1000 మంది ఉన్న ఒకటే, 50,000 మంది ఉన్న ఒకటే. ఎందుకంటే మనకు కావాల్సింది కంటెంట్ అనేటువంటిది కావాలి. సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు ఇప్పుడు ఒక్కొక్క వీడియోకి లక్షల్లో వ్యూస్ ఉంటాయి. కానీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారంటే చేసుకోరు. అలా అంటే మన ఛానల్‌లో 1,00,000 వ్యూస్ వచ్చినటువంటిదంటే కేవలం 2, 3 వీడియోలు మాత్రమే ఉన్నాయి. ఎక్కువైతే ఏం లేవు. సో, ఒకటి ఇంగ్లీష్ టెన్సెస్ వీడియో మీరు కావాలంటే చూడండి. మీకు ఖచ్చితంగా కూడా ఒక క్లాస్‌లోనే మీకు టోటల్ ఈజీగా అర్థమైపోతుంది. ఇంగ్లీష్ టెన్సెస్ సంబంధించి చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. మన ఛానల్ స్టార్టింగ్‌లో చెప్పాం కాబట్టి వీడియోలో కొంచెం వాయిస్ అనేటువంటిది కొద్దిగా క్లారిటీ అయితే ఉండకపోవచ్చు.
ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ అందరివి కూడా మంచి కామెంట్సే, ఎక్కువ వ్యూస్ కూడా ఉన్నాయి. ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియో కూడా మీకు దొరుకుతుంది ఇంగ్లీష్ టెన్సెస్ సంబంధించి. అలాగే వాయిస్ కూడా చెప్పాం చాలా సింపుల్గా. అలాగే క్వశ్చన్ ట్యాగ్ చెప్పాం. ఇంకా పార్ట్స్ ఆఫ్ స్పీచ్, తర్వాత ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్ అవి ఇంకా చెప్పలేదు. ఇప్పటికైతే 3 అయితే కంప్లీట్ చేస్తాం. అవి ఎప్పుడో మన ఛానల్ స్టార్టింగ్లోనే 2 ఇయర్స్ బ్యాక్ చేసిన వీడియోలు అవి. చూడండి ఇప్పటికైనా కూడా అవి మంచి కంటెంట్ అయితే ఉంది ఆ వీడియోస్ అయితే. ఓకే అండి, ఇప్పటికే వీడియోలు ఎంత ఎక్కువైంది ఎక్స్ట్రా మ్యాటర్ చెప్పడంలోనే. మీకైతే ఒక ప్రాబ్లం చెప్తానన్నా కదా, అది నెక్స్ట్ వీడియోలో చెప్దాము. సో ఎందుకంటే ఇంతవరకు వీడియో చాలామంది ఎక్సైజ్ అయిపోయిన వెంటనే వీడియో కట్ చేస్తుంటారు. అంటే ఇంకా ఇది ఎక్స్ట్రా మ్యాటర్ అంతా సొల్లు చెప్తున్నాను ఉద్దేశంతో ఏమన్నా. కాబట్టి అది నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం ఆ ప్రాబ్లము. అప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా వింటారు కదా. కొంతమంది చాలామంది వెళ్ళిపోయింటారు వీడియో క్లోజ్ చేసేసి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మరిన్ని ప్రాబ్లమ్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవండి. జై హింద్.